తమిళనాడులో కేసీఆర్ మోడల్ అంటూ టీఎస్ ఐపాస్ తరహాలో 21 రోజుల్లో పరిశ్రమల అనుమతులకు ప్రతిపాదనలు, అనుమతులు రాకుంటే డీమ్డ్ అప్రూవల్, బీఆర్ఎస్ హయాంలో సత్ఫలితాలు, అట్లా ఇటీవల నీతి ఆయోగ్ సైతం ప్రశంసలు, దేశానికి దిక్సూచిల కేసీఆర్ పాలసీ అంటూ సో అప్పటి నిర్ణయంకు సంబంధించినటువంటి పాలసీ ఇది. ఇగో ఒకసారి చూడండి. పోరాడి తెలంగాణ సాధించుకున్నాం, ఒక్కో రంగాన్ని గాడిన పెట్టాలి, ఇందులో యువతకు ఉపాధి అత్యంత కీలకం, పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడితేనే యువతకు ఉపాధి సాధ్యం, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే వారికి అనుమతులను సులభతరం చేయాలి, ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పాలసీ అవసరం అంటే అప్పుడు సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చారు. మనందరికీ ఎరక టీఎస్ ఐపాస్ అనేది అంటే ఒక పరిశ్రమ పెట్టాలంటే రకరకాలైనటువంటి అనుమతులు, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఇట్లా అన్ని అనుమతులన్నీ తీసుకొచ్చుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుండే. అప్పుడు దానికి పడ్డ తిప్పలు వీటి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు అడిగితే చెప్తారు. అక్కడి నుంచి అన్నీ కూడా ఒకే దగ్గరగా సింగిల్ విండో విధానం తీసుకొచ్చి టీఎస్ ఐపాస్ అని తీసుకొచ్చి అప్పుడు ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలనుకుంటే సింగిల్ అప్లికేషన్ ద్వారా అందులో మళ్ళా ఒక టైం పీరియడ్ పెట్టి ట్యాట్ అంతలోపు అయితేనే, అది అవ్వకపోతే ఆ టైం దాటితే అది డీమ్డ్ అప్రూవల్ కింద, అంటే అది కూడా ఒక అప్రూవల్ కింద తీసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు అనేటువంటి విధానం తీసుకురావడం వల్ల చాలా పరిశ్రమలు వచ్చినాయి, చాలా పెట్టుబడులు వచ్చినాయి. కాబట్టి సో ఆ విధానాన్ని ఇలా తమిళనాడు కూడా ఫాలో అవుతుందంటూ ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక రాసుకుంది. సో ఇగో నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిన తర్వాత ఖచ్చితంగా వార్త అవుతుంది. అది అట్లా కాదు, ఇది వాళ్ళకై వాళ్ళు రాసుకుర్రు, వాళ్ళు ఏదో గొప్ప చేసుకోవడానికి రాసుకుర్రు అనే దానికంటే ముందు నీతి ఆయోగ్ కూడా చెప్పింది కాబట్టి ఈ వార్త ఇదిగోండి. పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడితేనే యువతకు ఉపాధి సాధ్యం, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే వారికి అనుమతులు సులభతరం చేయాలి, ఈజీగా ఉండాలి, యాక్సెస్ సింపుల్గా ఉండాలి. అట్లా కాకుండా ఆడికి పోయి ఈడికి రా. శివాజీ సినిమాల్లో మన రజనీకాంత్ ఏదో యూనివర్సిటీ కానీ లేకపోతే కొన్ని ఇండస్ట్రీస్ కానీ కడతా అంటే ఆయన అటు ఇటు తిప్పుతారు చూడు, ఆ గోస ఉంటుంది కదా. ఆ పర్మిషన్లు రాకుండా ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ కమిషన్లని ఇదని అదని అవన్నీ ఉంటాయి కదా. ఇదంతా లేకుండా సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చారు కదా. సో దాని గురించి ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పాలసీ అవసరం. ఇది నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఈ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న పాలసీయే టీఎస్ ఐపాస్, తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. నాడు బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పాలసీ సత్ఫలితాలు ఇవ్వడంతో గత నెలలో కేంద్ర ప్రభుత్వం మేధో సంస్థ నీతి ఆయోగ్ సైతం ప్రత్యేకంగా ప్రశంసించింది. దేశంలోని ఉత్తమ విధానాల్లో ఒకటిగా టీఎస్ ఐపాస్ను కొనియాడిందంటూ తాజాగా తమిళనాడులో కూడా ఇదే ప్రయత్నం జరుగుతూ ఉందంట. మంచి ఎవరు చేసినా మంచి. ఆనాడు రైతు బంధును మొదలు పెడితే పిఎం కిసాన్ ఎట్లయితే వచ్చిందో, సో మంచి ఎవరు చేసినా మంచే. ఆ పాలసీని ఫాలో అవడం అనేది తప్పేం లేదు, పైగా దాన్ని ప్రశంసించవచ్చు కూడా. సైతం ఇదే స్ఫూర్తితో ఇదే తరహాలో పాలసీని ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా ఫ్యూచర్ రెడీ ఫైనాన్స్ గవర్నెన్స్ అండ్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ అనే థీమ్తో నిర్వహించిన సిఐఐ తమిళనాడు ఫైనాన్స్ కాన్క్లేవ్ 26 పరిశ్రమల అనుమతుల్లో జాప్యానికి చెక్ పెట్టేందుకు త్వరలో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఆ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ ఎంఎస్ సిద్దికి తెలిపారు. అయితే పెట్టుబడులను ఆకర్షించేందుకు 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. 21 రోజుల్లో ఏవైనా కారణాలతో అనుమతులు లభించకపోతే డీమ్డ్ అప్రూవల్ అయ్యేలా పాలసీని తీసుకొస్తామని, ఒకవేళ 21 డేస్లో కనుక అప్రూవల్ రాకపోతే వాళ్ళు దాన్ని డీమ్డ్ అప్రూవల్గా తీసుకోవచ్చు, అంటే ఆల్మోస్ట్ అప్రూవల్గానే తీసుకోవచ్చు వెల్లడించారు. త్వరలో ఈ పాలసీని అసెంబ్లీలో ప్రవేశపెడతారని చెప్పారు. పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ వ్యవసాయం, తాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని భావించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్తగా కంపెనీ పెట్టాలనుకునే వారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ప్రభుత్వ అనుమతితో పని లేకుండా మొదటి రోజు నుంచే తమ కార్యకలాపాలు సాగించేలా వ్యవస్థను రూపొందించారు. ఆన్లైన్ ద్వారా తమ కంపెనీ వివరాలు అందించి కేవలం 15 రోజుల్లోనే పూర్తి స్థాయి అనుమతి పొందేలా వెసులుబాటు తీసుకొచ్చారు. ఒకవేళ ఏదైనా కారణాలతో 15 రోజుల తర్వాత అనుమతి లభించకపోతే ఆ మరుసటి రోజు నుంచే నేరుగా ఆన్లైన్ ద్వారా అనుమతి వచ్చేలా టీఎస్ ఐపాస్ను రూపొందించారు. అయితే టీఎస్ ఐపాస్ ప్రత్యేకతలు ఏంటి అంటే సింగిల్ విండో విధానం. నేను ఇందాక చెప్పిన కదా, ఆ సింగిల్ విండో విధానం, అనుమతులు, ప్రోత్సాహకాలు, అట్లే ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్లైన్లోనే అనుమతులు కూడా, అట్లే స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఛాన్స్, అంటే ఎవరో ఇవ్వాల్సిన పని లేదు. పైగా 15 రోజుల్లోగా అనుమతులు జారీ, అనుమతులకు గరిష్టంగా సమయం 30 రోజులు, అనుమతులు రాకుంటే డీమ్డ్ అప్రూవల్ పొందే వెసులుబాటు, అనుమతుల్లో జాప్యం చేసిన అధికారికి రోజుకు 1000 రూపాయలు ఫైన్ కూడా. అప్పుడు అది అప్పటి ప్రత్యేకతలు. దానివల్ల ఇలా తమిళనాడు రాష్ట్రం కూడా ఈ పాలసీని ఫాలో అవుతుందని చెప్తూ నీతి ఆయోగ్ పొగిడిన విధానాన్ని, ప్రశంసించిన విధానాన్ని ఆ వార్తల వాళ్ళు రాసుకున్నారు.